ఇప్పటికైనా బేషరతుగా నువ్వు చేసినటువంటి ప్రకటనలకు ఉపసంహరించుకొని రాబోయే రోజులలో ఇటువంటి అసత్య ఆరోపణలు చేయకుండా మీ శాఖ పైన దృష్టి పెట్టి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలు అమలే విధంగా చేయాలి తప్ప ఇటువంటి అసత్య ఆరోపణలు చేయొద్దు, ఖబర్దారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదో క్షమాపణ చెప్పని అంటున్నావు, అంత అహంకారం పనికిరాదు. ప్రజాస్వామ్యంలో హెచ్చు తగ్గులు ఉండాలి. ఒకవేళ నోరు దాటినటువంటి మాట ఏమైనా తప్పు దొర్లితే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తూ సవరించుకోవాలంటే సవరించుకోవాలి. అంత నిమిత్త జ్ఞానం నీకు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి క్షమాపణ చెప్పాలి, లేకుంటే మహిళా లోకమంతా కూడా తిరగబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు సోదరులు